ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఆరోగ్య సూత్రాలు 7 ఉన్నాయి. 1 గాలి, 2వది వ్యాయామం, 3వది నీరు, 4వది ఆహారం, 5వది విసర్జక్రియ, 6వది విశ్రాంతి ధర్మం, 7వది ఆలోచన ధర్మం. ఈ 7 ధర్మాలు కలిగిన వానికి కీడు కలగదు, ఆరోగ్యము ఆత్మీయత అతనికి బాగుంటుంది అన్న విషయాన్ని మనం గమనించాలని కోరుతూ ఉన్నాను. ఈ ధర్మము పాటించడానికి కీడే లేదు అన్న విషయాన్ని గమనించాలి. అది ప్రతి ఒక్కరూ పాటించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ అంశము సాక్ష్యము సువార్త. సాక్ష్యము సువార్త, ప్రతి ఒక్కరూ మనము సాక్ష్యం చెప్పాలి అని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనం, దేవుడను నేనే మీరే నాకు సాక్షులు అన్నాడు. దేవుడను నేనే మీరే నాకు సాక్షులు. ప్రియులారా, ఈరోజు మన అంశము సాక్షులు సువార్త అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన, దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేవా, నీవు దేవుడవు, మేము నీ నాయన భక్తులం. నువ్వు మా తండ్రివి, మేము నీ కుమారులం. నువ్వు రాజువు, మేము రాజ్యం. నువ్వు పరమకుమరివి, మేము కుండలం. ప్రభువా, నీవు నాయన మా రక్షకుడు, మేము రక్షించబడిన వారం. నువ్వు పరలోకవాసి, భూలోక వాసులము. పరలోక వాసుని ఆరాధించే వారం. ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యత మాకు కలగజేసినందుకై స్తోత్రాలు. నాయనా, మేమందరము కూడా నీకు సమీపస్తులమైన నిరీక్షణ లేని మేము ఈరోజు నిరీక్షణ కలిగి ఉన్నాం క్రీస్తునందు. ప్రభువా, పరలోక పౌరస్థితి మాకు లేదు. ఈరోజు క్రీస్తునందు పరలోక పౌరత్వం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఇన్ని ఆధిక్యతలు కలిగిన మేమందరం కూడా సాక్షులమై ఉండాలని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం నాయనా 12వ వచనములు మీరు అన్నారు, దేవుడను నేనే మీరే నాకు సాక్షులు అన్నారు. కనుక సాక్షులమై జీవించి మా జన్మ ధన్యం చేసుకునే భాగ్యము ప్రసాదించుమని ప్రభువా చెప్తున్న వాక్యము బిడ్డల హృదయాల్లో ఫలింపజేయమని, నాలో ఫలింపజేయమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడను నేనే మీరే నాకు సాక్షులు అని లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడను నేనే మీరే నాకు సాక్షులు అని అన్నారు. కనుక దేవుడు ఆయన సాక్షులము మనము అని బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో, మీరు నాకు సాక్షులై ఉందరు, ఇంట్లో, వీధిలో, సంఘములో, సమాజములో. వ్యక్తిగతంగా సాక్ష్యము కలిగి ఉండి అన్ని స్థలములలో కూడా నువ్వు సాక్షిగా ఉండాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక సాక్ష్యమే మనకు మోక్షం ఇస్తుంది. మనమందరము కూడా సాక్షులమై ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో యోహాను భూమి మీదకి ఎందుకు వచ్చినాడో మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనములో, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను అనే మాట మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న మనందరం కూడా గమనించాలి. మనమందరము కూడా ఎందుకున్నాం భూమి మీద అంటే, దేవుని వాక్యంలో రాయబడింది, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఇలా మనం చదవాలి. నేను ఇక్కడ నా మూలముగా అందరూ విశ్వసించున్నట్లు నేను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చిందని మనం అక్కడ పెట్టుకుని చదవాలి. అతడు అనే స్థలంలో మనం పెట్టుకోవాలి. నేను నా మూలముగా అందరూ విశ్వసించున్నట్లు నేను ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చి తిని అని చెప్పాలి. బాప్తిసమిచ్చి యోహాను ఎందుకు భూమి మీదకి వచ్చినాడు అని అంటే, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చినాడు. నీవు నేను ఎందుకు ఇక్కడికి వచ్చినాము? దేవుని దగ్గర నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చినాము? ఇక్కడ ఎందుకున్నాము అని అంటే,
ఆయనను ఆరాధించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనకు సాక్షులుగా బ్రతకడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన వలె బ్రతికి ఆయనను ప్రేమించి ఆయన పోలికలో ఉన్న మానవులను ప్రేమించడానికి మనం భూమి మీద సాక్షులుగా ఉన్నాము అన్న విషయం గమనించాలి. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చినాడు. మరి నీ మూలంగా ఎంతమంది విశ్వసించినారు? నీ మూలంగా నీ భార్య ప్రభువులోకి వచ్చిందా? నీ మూలంగా నీ భర్త ప్రభులోకి వచ్చినాడా? నీ మూలంగా నీ పిల్లలు ప్రభులోకి వచ్చినారా? నీ మూలంగా నీ అన్నదమ్ములు ప్రభులోకి వచ్చినారా? నీ మూలంగా నీ అక్కజనులు ప్రభులోకి వచ్చినారా? నీ మూలంగా ఇంటి ఎదురుగున్న వారు, ఇంటి పక్కన ఉన్న కుడి వైపు ఉన్న వారు వచ్చినారా? నీ వీధిలో ఉన్న వారు ఎవరైనా వచ్చినారా? నీ గ్రామస్తులు ఎవరైనా వచ్చినారా? నీ మూలంగా ఎంతమంది విశ్వసించినారు ప్రభువును? నీ సాక్ష్యం ద్వారా. వ్యక్తిగత సాక్ష్యం ఉందా? నోటితో సాక్ష్యం ఉందా? దేవుని జీవితంలో సాక్ష్యం ఉందా? కనుక ప్రభు స్థలంలో సాక్షులమై ఉందా? ప్రియులారా, మనము సాక్ష్యము చెప్పడం ద్వారా అనేక మంది ప్రభుని విశ్వసిస్తారు. సాక్షిగా ఉండడం ద్వారా అనేక మంది నీ ప్రవర్తన అనే సాక్ష్యము ద్వారా అనేక మంది ప్రభులు విశ్వసిస్తారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ యోహాను ద్వారా అందరూ విశ్వసించున్నట్లు అతడు సాక్షిగా ఉన్నాడు. మరి నువ్వున్న స్థలంలో సాక్ష్యం కలిగి ఉన్నావా? దశమామిచ్చే విషయంలో నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావా? కుటుంబంలో నా భర్త యోగ్యుడు, నా భర్త మంచివాడు అని నీ భార్య సాక్ష్యం ఇస్తుందా? లేకపోతే నా తల్లిదండ్రులు, పిల్లలు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? నీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, నీ సంఘములో ఉన్నటువంటి సేవకుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? నువ్వు పనిచేసే స్థలంలో నీ గురించి అతడు దేవుని మనిషి, అతడు నమ్మకస్తుడు, అతడు ఏ నేరము చేసేవాడు కాదు, ఏ తప్పైనా చేయి, అతడు నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, వాక్యానుసారంగా జీవిస్తాడు అని నీ దగ్గరున్న వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? అలాంటి సాక్ష్యమే అనేకులను ప్రభుని విశ్వసించినట్టుగా చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. కనుక ప్రియులారా, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగును గురించి సాక్షిగా వచ్చినాడు. మరి నీ వలన ఎంతమంది విశ్వసించినారో ఒకసారి పరీక్షించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం గమనించినట్లయితే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు ఈ లోకమునకు వచ్చినాడో చెప్తున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. ప్రియులారా, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చినాను అన్నాడు. అంటే గమనించండి, సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు పుట్టినాడు, సాక్ష్యం ఇవ్వడానికే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. కనుక తండ్రిని గురించిన సాక్ష్యం, పరలోకమును గురించిన సాక్ష్యం, తండ్రి ఏమై ఉన్నాడు అనే విషయాలు, పరలోకములో ఎలాంటి విషయాలు ఉన్నాయో ఈ భూమి మీద తెలపడానికి అనేక విషయాలు ఆయన సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చినాడు. యేసుక్రీస్తు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినాడు. యేసు ప్రభు మనకు రోల్ మోడల్. ఆయన మంచి నాయకుడు, మాదిరికరమైన నాయకుడు. ఆ నాయకుని బట్టి నేటి దినాల్లో నీతి, న్యాయము, భయము, భక్తి కలిగి జీవిస్తున్నాము. ఒక మంచి నాయకుని బట్టి ప్రజలు దేవునిడల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న మనందరం గమనించాలి, సత్యమును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలని లేఖనములో రాయబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, సత్యమును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి మనం పుట్టినాం, సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడికి మనం ఈ లోకములో ఉన్నాం, ఈ లోకానికి వచ్చినాం అని యేసు ప్రభు ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభువును బట్టి సర్వ ప్రపంచములో సర్వ భాషలు మాట్లాడేవారు, ఆయా జనాంగాలు, ప్రతి భాష మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కోటాను కోట్లు యేసు క్రీస్తును బట్టి అనేక మంది ప్రభులోకి వచ్చినారన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనములో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషను మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాడకు గొప్ప సమూహము కనబడెను.
వారందరూ కూడా మా రక్షణకై స్తోత్రమని వెలుగెత్తి చెప్తున్నారు. ప్రియులారా, వారందరూ రక్షణకై స్తోత్రమని ఆయా జనములు ఉన్నారు. కోటను ఎవడునూ లెక్కింపజాలని జనము యేసు ప్రభును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చినారు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి లాజరును చూసి, లాజరును సాక్ష్యమును బట్టి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచినారు. ప్రియులారా, లాజరు ఒక దినమున దేవుడు వస్తే బయటికి వెళ్ళిపోయేవాడు, ఆయన ఇంట్లోకి వస్తే ఇంక బయటికి వెళ్ళిపోయాడు. అతని జీవితంలో మార్పు లేదు. అతడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అతడు ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అతన్ని బట్టి అనేక మంది లేఖనములో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచినని యోహాను సువార్త 12:10 లేఖనంలో రాయబడి ఉంది. అందరూ కూడా సామాన్యమైన యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చినారు. లాజరులో మార్పును చూసి అనేక మంది అతను సునికి వచ్చినారు. అతన్ని చూసి చాలామంది యేసునందు విశ్వాసం ఉంచినారు. ప్రియులారా, నీవు నేను మనమందరం కూడా మరి యేసు ప్రభును బట్టి లోకమే ప్రభు దగ్గరికి వచ్చింది, లోకమే ఆయన వెంట పోయింది అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం 19వ వచనములో పరిచయాలు అనుకుంటున్నారంట ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనము చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పిన. లోకమే, సర్వలోకం ఆయన వెంట పోతుంది. సర్వలోకం అంతా కూడా యేసునందే విశ్వాసం ఉంచుతుంది. ప్రతి మోకాలు యేసునామమును వంగుతుంది, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది. ప్రియులారా, యేసు ప్రభు సాక్ష్యం, యేసు ప్రభు పాపము లేనివాడు, పాపం ఎరిగినవాడు, పాపము చేయనివాడు. నా యందు పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలడు? నా యందు పాపమున్నది ఎవడు చెప్పగలడు? కనుక పాపులలో చేరక ప్రత్యేకము ఉన్నవాడు, పాపుల కొరకు పాపాలు తీసివేయడానికి ప్రత్యక్షమైన వాడు, పాప పరిహారం కొరకు రక్తం కార్చినవాడు, పాపము యొక్క శిక్షను భరించినవాడు, పాప యొక్క మరణాన్ని ఆయన పొందినాడు. ఆయన మనుషుల కొరకు తిరిగి లేచి పునరుత్థానుడై పరలోకమునికి వెళ్ళి మానవులమైన మనందరికీ ఆయన సాక్షిగా ఉన్నాడు. కనుక యేసు క్రీస్తును బట్టి సర్వలోకమే దేవుని దగ్గరికి వచ్చిందన్న విషయాన్ని గమనించాలి. మరి యేసు క్రీస్తు అనుచరుడవైన నీవు నేను, మనల్ని బట్టి ఎంతమంది వస్తున్నారు? యోహాను బట్టి అందరూ విశ్వసించినట్లు అతను భూమి మీదకి వచ్చినాడు. అలా యేసు క్రీస్తు సాక్ష్యం ఇవ్వడానికి, సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి పుట్టినాను, ఇందుకొరికే లోకానికి వచ్చినాను అన్నాడు. ఆయన వచ్చిన పని పూర్తి చేసుకున్నాడు. తండ్రి, భూమి మీద నాకు అప్పగించిన పని నేను భూమి మీద పూర్తి చేసి నిన్ను భూమి మీద మహింపరిచినాను అన్నాడు. నువ్వు సాక్షిగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు సాక్షిగా ఉంటే అనేక మంది రక్షించబడతారు. నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. నిన్ను బట్టి అనేక మంది కూడా పరలోక రాజ్యం చేరడానికి వీలవుతుంది. కనుక మనం సాక్ష్యం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం గమనిస్తే లేఖనములు ఎలా రాబడింది? అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 23వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 23వ వచనం, 26, 23. అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఆయన ఎలాగ రక్షించబన్నాడో, ఒక దినమున దేవుని పనిని పాడు చేసేవాడు ఇప్పుడు పాడు కాకుండా చూస్తున్నాడు. అందరిని దూషించిన వాడు ఇప్పుడు దూషించబడుతూ ఉన్నాడు. అతడు అల్పులకు ఘనులకు, సామాన్యులకు సామంతులకు, ధనికులకు దరిద్రులకు, లోకములో ఉన్న సకల మానవులకు ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. కనుక పౌలు సాక్ష్యమును బట్టి అనేక మంది ప్రభులోకి వచ్చినారు. అనేకులు ఆయనను బట్టి ప్రభులోకి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. వీళ్ళారా, ప్రభు సన్నిధిలో పౌలు యొక్క సాక్ష్యము ద్వారా, పౌలు యొక్క జీవితము ద్వారా, ఆయన యొక్క జీవితము ద్వారా అనేక మంది ప్రభులోకి వచ్చినట్టు మనం చూస్తాం. ఎంతోమంది ప్రభులోకి వచ్చినారు. అనేకులు యేసునందు విశ్వాసం ఉంచినారని చూస్తున్నాం. ఆయన సాక్ష్యాన్ని విని ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ప్రభులోకి వచ్చి వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకున్నారు. మరి పౌలు సాక్ష్యమును బట్టి అంతమంది ప్రభులోకి వచ్చి, నీ సాక్ష్యమును బట్టి, నీవిచ్చే సాక్ష్యమును బట్టి ఎంతమంది ప్రభులోకి వస్తున్నారో ఒకసారి పరీక్షించుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సాక్ష్యము అంటే లేఖనములను మనం గమనించినట్లయితే, సాక్ష్యము వలన సామెతల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనములో, నిజము పలుకు సాక్షి ప్రజలను రక్షిస్తాడు,
నీ ఉన్నది ఉన్నట్టు నీ సాక్ష్యం, నిజంగా నీ సాక్ష్యం కరెక్ట్ అయితే నీ సాక్ష్యం ప్రజలను రక్షిస్తుందని సామెత గ్రంథం 14:25లో ప్రభు సెలవిస్తున్నాడు. సాక్ష్యము ప్రజలను రక్షిస్తుంది. అవును ప్రియులారా, నీ సాక్ష్యము ప్రజలను రక్షిస్తుంది. నా సాక్ష్యం చెప్తే రక్షించబడతారనుకుంటున్నావా? కనుక సాక్ష్యం చెప్పేది నీవు, రక్షణ పొందేది వారు. కార్యం జరిగించేది ఆయన. కనుక సాక్ష్యం నువ్వు చెప్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. నీ వెంట ఉండి వారికి సాయం చేస్తూ, నీకు సాయం చేస్తూ ఆ కార్యం జరిగిస్తూ ఉంటాడని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక సాక్ష్యము వలన ప్రజలు రక్షించబడతారని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే సాక్ష్యము అంటే ఎలా చెప్పాలి అని అంటే, ఒక గుడ్డివాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనములో గుడ్డివాడు ఇలాగా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మునుపు నేను గుడ్డివాని, ఇప్పుడు నేను చూస్తున్నాను. అంతే సాక్ష్యం. సాక్ష్యం అంటే మునుపు నేను గుడ్డివాని, ఇప్పుడు నేను చూస్తున్నాను. నేను గుడ్డివాడు నుండి ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు యోహాను సువార్త 9:25లో. సాక్ష్యం అంటే అది. మునుపు నేను గుడ్డివాని, ఇప్పుడు చూస్తున్నాను. సాక్ష్యం సింపుల్. కనుక అలాగ మనము సాక్ష్యము చెప్పాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. సాక్ష్యము చెప్పడం ద్వారా ఎంతో, నా సాక్ష్యం చాలా ఒక గంట సేపు ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది, ఈరోజు సరిపోదు అని కొంతమంది అంటుంటారు. అలాంటిది వద్దు. నువ్వు ఏమై ఉన్నావో గతంలో, ఇప్పుడు ఏమై ఉన్నావో చెప్పాలి. ఒకసారి నా వైపు చూడండి. ఈ 4 వేల ద్వారా మనం సాక్ష్యం చెప్పచ్చు. ఈ 4 వేల ద్వారా, ఒకటి, ఈ వేలు ఏంటంటే ప్రభువును నమ్మక ముందు ఎలాగున్నావు. 2వ వేలు, ప్రభువును ఎవరి ద్వారా ఎందుకు నమ్ముకున్నావు. ఈ ఉంగరం వేలు, ప్రభువు నమ్మిన తర్వాత ఎలాగున్నావు. తర్వాత చిటికిన వేలు, ఒకవేళ ప్రభువు నమ్మకపోతే ఎలాగుండేది. నా సాక్ష్యాన్ని పంచుకుంటాను చూడండి. నేను ప్రభువు నమ్మక ముందు నేను దొంగతనము చేసేవాడిని. ప్రభు నమ్మకం అబద్ధాలు ఆడేవాడిని. ప్రభు నమ్మకం ముందు సినిమాలు చూసేవాడిని. ప్రభు నమ్మకం ముందు నిద్ర పట్టేది కాదు. ప్రభు నమ్మకం ముందు నేను క్షయరోగంతో బాధపడుతూ ఉన్నాను. క్షయరోగంతో, ఇస్నోపీలియా, తర్వాత భయంకరమైన దగ్గుతో, ఆయాసతో బాధపడుతూ ఉన్నాను. ఇది ఊపిరితిత్తుల జబ్బుతో నేను బాధపడుతున్నాను. ఇది ప్రభు నమ్మకం ముందున్న జీవితం. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు నమ్మకం ముందున్న జీవితం ఎలాంటిదంటే, నేను ప్రభు నమ్మకం ముందు సినిమాలు చూసేవాని, అబద్ధాలు ఆడేవాని. నేను ప్రభు నమ్మకం ముందు నాకు మనశ్శాంతి లేదు, నాకు భయంకర క్షయరోగం ఉండింది. ప్రభు నమ్మకం ముందు నేను నెమ్మది లేకుండా ఉన్నాను. చనిపోతే ఎక్కడ పోతానో నాకు తెలియదు. దేవుడు అంటే కూడా నాకు తెలియదు. విసుగు పుట్టి నేను విసిగిపోయి మంచానికి పరిమితమై ఉన్నాను. ఇలాంటి స్థితిలో నేను ప్రభు నమ్మకం ముందు ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్న నేను ఒకరోజు యేసుక్రీస్తును నమ్మిన వారు మా వీధికి వచ్చి కరపత్రిక ఇచ్చి, మరణము తర్వాత ఏం జరుగుతుంది అనే పత్రిక నాకు ఇచ్చి, నీకు తెలుసా ఈ విషయం అన్నారు. నాకు తెలియదు అన్నాను. ఆ తర్వాత వాళ్ళు చెప్పినారు, నాయనా యేసుక్రీస్తు ఎవరో నీకు తెలుసా అంటే, యేసుక్రీస్తు నాకు తెలిసింది ఏంటంటే అంటరాని దేవుడు, అమెరికా దేవుడు, బ్రిటిషర్ల దేవుడు అనే సంగతి నాకు తెలుసు. ఆయన నమ్ముకుంటే మళ్ళా బ్రిటిషర్లు వచ్చి ఈ దేశాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటారన్న సంగతి నాకు తెలుసు. అంతకంటే నాకేం తెలియదు ఆయన గురించి అన్నాడు. నాయనా నీవు అనుకున్నది, నువ్వు విన్నది తప్పు. ఒకసారి కరెక్ట్గా దేవుడి మాటలు చెప్తాను చూడు, వినా అన్నారు. చెప్పండి అన్నారు. యేసుక్రీస్తు ఎవరంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన ద్వారా, ఆయనకుండా, ఆయన వలనే కలిగింది. మనుషులందరూ కూడా ఆయన ద్వారానే కలిగినారు. ఈ సృష్టి అంతా కూడా ఆయన ద్వారానే కలిగింది. ఆయన ద్వారా నడిపించబడుతుంది. ఈ లోకంలో ఉన్న మానవులకు రాత్రింబవలు ఆయన ఇస్తున్నాడు. గాలి, నీరు ఆయన ఇస్తున్నాడు. మానవులకు భార్య, భర్త, పిల్లలు, కుటుంబం ఆయన ద్వారానే కలిగింది. సకల మానవులు అందరూ కూడా ఆయన ద్వారానే ఈ లోకములో పుట్టినారు. అయితే పాపము దేవుని మానవుని వేరు చేసింది. వేరైన మానవుడు చీకట్లో దారి కానక తనువలాడినట్లుగా మానవులు దేవుని తనువలాడుతున్నారు. వాళ్ళ సొంత మార్గములతో, సొంత మతముల ద్వారా మతి నుండి ఆలోచించినారు. అయితే మతి నుంచి పుట్టింది మతము గనక మతములో మత్తు ఉంది. మతము మంచిని భగవంతుని దగ్గర నడిపించలేని స్థితిలో ఉండగా నిస్సాయలే విసిగి వేసారి దారి కాని కాపరిలే గొర్రెలే విసిగి నశించిపోతున్న ఈ ప్రజలు నిత్య నాశనానికి వెళ్తున్నారు. ఇలాంటి నాశనానికి వెళుతున్న ఈ ప్రజలను దేవుడు చూచిన దేవుడు ఆయనే మనుషులను ప్రేమించినాడు. ప్రేమించిన దేవుడు మానవుల కొరకు దేవుడే మానవుడుగా భూమిదికి వచ్చినాడు. దేవుడు మానవుడైనాడు. అన్ని కలిగిన వాడు రిక్తుడైనాడు. పరిశుద్ధుడు పాపశీన దాల్చుకున్నాడు. ప్రభువు దాసుడైనాడు. రాజాది రాజు ప్రభుల ప్రభువు ఆయన సామాన్యుడిగా భూమిదికి వచ్చినాడు.
ఆయనకు మరణమే లేదు, మరణం తీసుకున్నాడు. ఎందుకు అనగా నా పాప పరిహారం కొరకై రక్తము సిందించినాడు. నీ శిక్షను, నరక శిక్షను, నా శిక్షను ఆయన భరించినాడు. నా మరణం ఆయన తీసుకొని ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినాడు. లేచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసినాడు. ఆ ప్రభువు నందు ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించి ఈ రక్తంతో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ ఆత్మతో ముద్రించమంటే ప్రభు తన రక్తముతో కడిగి తన నామను క్షమించి తన ఆత్మతో ముద్రించి నీ బిడ్డగా, తన బిడ్డగా నేను చేర్చుకొని పరలోక రాజ్యమును చేర్చుకుంటాడు అని ఆయన చెప్పినాడు. ఆ రోజు నేను సువార్త విన్నాను. సువార్త విని నా పాపాలు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి దేవుని బిడ్డగా తీర్చబడినాను. 1982 సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తారీఖున యేసుప్రభు నా సురక్షకునిగా, నా దేవునిగా నేను అంగీకరించినాను. అంగీకరించిన తర్వాత నేను ఇప్పుడు ఎలాగున్నాను అని అంటే, నేను సినిమాలు చూడడం లేదు, నేను దొంగతనం చేయడం లేదు, నేను అబద్ధాలు ఆడడం లేదు, నేను సినిమాలు చూడడం లేదు, సీరియల్ చూడడం లేదు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎవరో నాకు తెలిసింది. తర్వాత గతంలో నేను క్షయవ్యాధితో బాధపడేవాడిని. క్షయవ్యాధి కూడా పోయింది. నిద్ర పట్టేది కాదు, నిద్ర పడుతుంది. ప్రశాంతత ఉండేది కాదు, ప్రశాంతత ఉంది. ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడ పోతానో కూడా నాకు తెలుసు. ఈరోజు నేను కళ్ళు మూసినా దేవునితో ఉండడానికి గొప్ప నిరీక్షణ నాకుంది. ఈరోజు నేను పరిశుద్ధునిగా, ప్రభు బిడ్డగా, దేవుని బిడ్డగా, పరలోకవాసిగా బ్రతుకుతూ ఉన్నాను. ప్రియులారా, వ్యక్తిగతంగా నేను ప్రయోజనకరంగా ఉన్నాను. నా కుటుంబంలో ఒక భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, సంఘానికి కాపరిగా, దేవుని సమాజంలో ఒక మంచి పౌరునిగా. ఆయన వస్తున్నాడు అంటే దేవుని మనిషి వస్తున్నాడు, దేవుని సేవకుడు వస్తున్నాడు, యేసు ప్రభు భక్తుడు, యేసు ప్రభు సేవకుడు వస్తున్నాడని ఒక గుర్తింపు కలిగింది. ప్రియులారా, మరి ఎంత ధన్యత! ఈ విధంగా ఒక సాక్షిగా బ్రతుకుతున్నాను. ఒకవేళ నేను యేసు ప్రభుని నమ్మకుండా ఉండింటే నేను అదే క్షయవ్యాధితో చచ్చిపోయి నరకానికి వెళ్ళేవాడిని. ఒకవేళ క్షయవ్యాధి బాగైనా నేను ఇంకా సినిమాలు, సీరియళ్ళు, త్రాగుడు, ఇంకా జూదము, బిడి సిగరెంటు, మటక నానాకని మరిగి నాశనం అయిపోయి నాకు నేను ప్రయోజనకరం లేకుండా, తర్వాత ఇంటికి ప్రయోజనం లేకుండా, సమాజం ప్రయోజనం లేకుండా పోయి నశించి నాశనానికి వెళ్ళిండేవాడిని. ఇది నా సాక్ష్యం. కనుక ప్రియులారా, సాక్ష్యము 3 నిమిషాల్లో కూడా మనం సాక్ష్యం చెప్పవచ్చు. ప్రభువుని నమ్మకం ముందు ఎలాగున్నాము, ప్రభువును ఎవరి ద్వారా ఎందుకు నమ్ముకున్నాం, నమ్మిన తర్వాత ఎలాగున్నాం, ఒకవేళ నమ్మకపోతే ఏం జరిగిండేది, అది సాక్ష్యం. కనుక సాక్ష్యంని ఈ విధంగా మనం ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మనం సాక్ష్యం ఎందుకు ఇవ్వాలి? సాక్ష్యం ఎందుకు ఇవ్వాలి అంటే, సాక్ష్యం చెప్పవలసిన భారం మన మీద మోపబడి ఉంది. సాక్ష్యము ప్రతి ఒక్కరు చెప్పాలి. మీరే నా సాక్షులని దేవుడు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి అందరికీ నేను రుణస్థుడను అన్నాడు. ఏ విషయంలో? సాక్ష్యం చెప్పే విషయంలో మనం రుణపడి ఉన్నాం. ప్రియులారా, ఎవరైనా రుణం ఉంటే ఏం చేస్తారంటే, ఆ రుణము తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఒక పూట అన్నం తింటే, అక్క నీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలా, కడుపు నిండా అన్నం పెట్టినావని రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియులారా, ఒక ఆయన, ఒక చిన్న పిల్లోడు, తండ్రి లేని పిల్లోడు, తల్లి కలిగిన వాడు, ప్రతిరోజు కూడా పేపర్ వేస్తూ చదువుకుంటూ ఉన్నాడు. ఓ రోజు పేపర్ లేట్ అయింది, పేపర్ వేస్తున్నాడు, ఆకలి ఎక్కువైంది, భయపడుతూ ఉన్నాడు. అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగినాడు. అతడు అన్నం పెట్టమని అడగలేక, గ్లాసు టీ పాలిమని అడగలేక, అతడు నీళ్ళిమని, అతని ముఖంకి వెళ్ళి అతని పరిస్థితి చూసిన ఆ తల్లి గ్లాస్ నిండా బొన్న పెట్ట చక్కని పాలు తీసుకొని, బొన్ను వేసుకొని చక్క తీసుకొచ్చి పాలు ఇచ్చింది. ఆ బాబు ఆనంద బాష్పాలు ఇచ్చినాడు. కన్నీళ్లతో ఆ నీళ్లు త్రాగి సంతోషంగా మొక్కిళ్ళు చూసి, థ్యాంక్స్ అమ్మా, నీ రుణము నేను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియులారా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెకు జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్ళింది. ఆయనకు గుర్తొచ్చింది. ఆ యొక్క హాస్పిటల్లో ఆయన పెద్ద డాక్టర్ అయినాడు. ఆ బాబు ఆమెను చూసినప్పుడు ఆమె రుణం తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెకు ఆపరేషన్ చేసింది. 8 లక్షల చిల్లర ఆపరేషన్ ఖర్చు అయింది. ఆ ఆపరేషన్ అంతా చేసి ఆ బిల్లు సంతకం చేసి, ఈ బిల్లు నేనే తీరుస్తున్నాను, ఆనాడు పాలిచ్చి పాలకు ఈరోజు నేను రుణం తీర్చుకుంటున్నానని, ఆమె రుణము తీర్చుకుంటున్నానని చెప్పేసి అతడు ఆపరేషన్ చేసి ఆమెను బ్రతికించినాడు. ప్రియులారా, ఆమె కృతజ్ఞురాలైంది. కనుక అతడు కృతజ్ఞుడై తన జీవితంలో ఆమెకు రుణం తీర్చుకున్నాడు. అలాగే
రుణం అనేది ఏంటంటే, రుణం తీర్చుకోకపోతే అది రోజు రోజు పెరుగుతుంటుంది. ఒట్టి ముందర గుర్రం కూడా పరిగెత్తలేదు అంటారు. మరి అలాగైతే అప్పు ఉన్నవాడు తీర్చుకోవాలి. మనం సాక్ష్యం ప్రతిరోజు కూడా ఒకరికైనా సాక్ష్యం చెప్పాలి. అలా చెప్తే నువ్వు రుణం తీర్చుకున్నట్టు. లేకపోతే నీ రుణం రోజు రోజు పెరుగుతుందన్న విషయం మనం చేస్తున్నాం. ఈ సాక్ష్యం చెప్పడం అనేది భారం మన మీద మోపబడి ఉన్నది. సువార్త భారము, సాక్ష్యము. నీ కథన చెప్పు, ఏసు కథన చెప్పు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో సువార్త చెప్పవలసిన భారం నా మీద మోపబడింది, సాక్ష్యము చెప్పవలసిన భారము నీ మీద నా మీద మోపబడింది. ఎవరైనా భారం తల మీద పెట్టుకుంటే, కట్టెల మోపు కానీ లేకపోతే గుడ్డలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక మూట తల మీద పెట్టుకుంటే దాన్ని దించుకోవాలని ప్రయత్నం చేస్తారు. లేకపోతే సద్ది కూడా అయినా కూడా రోజు రోజు బరువు అవుతుంది అంటారు, గంట గంటకు. అలాగైతే నువ్వు సువార్త చెప్పకపోతే ఏమవుతుందంటే నువ్వు భారము దించుకోలేవు. నువ్వు సువార్త చెప్తే నువ్వు భారము దించుకున్నట్టు అవుతుంది. కనుక సువార్త అనేది ఒక సాక్ష్యం అనేది భారం తల మీద ఉంది, భారం నీ మీద మోపబడి ఉంది. ఆ మోపబడిన భారాన్ని నువ్వు ఒకరికి సువార్త చెప్పి సాక్ష్యం చెప్పి నువ్వు దించుకోవాలి, నువ్వు రుణం తీర్చుకోవాలి. మరి ఏ విధంగా చెప్పాలి? నేను చెప్పినాను ఈ విధంగా వేల రూపంలో చక్కగా సింపుల్గా చెప్పొచ్చు అని. గుడ్డివాడు ఎలా సాక్ష్యం చెప్పినాడు? మునుపు నేను గుడ్డివాడిని ఇంటిని ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. సాక్ష్యం అంటే అంతే. కనుక భక్తుడు పాట పాడుతూ ఈ మాట అన్నాడు, సాక్ష్యమే చేద మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమే చేద సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయే, సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చెదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మన శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చెదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపై నిగలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. నీలారా, సాక్ష్యం అంటే మనం కనిన వినిన మన జీవితమే ఒక సాక్ష్యం. కనుక పిల్లలకు పెద్దలకు ప్రేమతో సాక్ష్యం చెప్పు, రుణము తీర్చుకో, భారము దించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా గొప్ప మేలు జరుగుతుంది. బాప్తిస్మిచ్చు యోహాను భూమి మీదకి వచ్చింది, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు భూమి మీద పుట్టినాడు, ఎందుకు వచ్చినాడు భూమి మీద కంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినాడు. పౌలు ఎందుకు పుట్టినాడు, ఎందుకు రక్షించబడినాడు అంటే అల్పులకు గనులకు సాక్ష్యం ఇవ్వడానికి నేను సాక్షిగా ఉన్నాను అన్నాడు. గుడ్డివాడు సూపు పొందిన తర్వాత నేను మునుపు గుడ్డివాడునే ఉన్నాను, ఇప్పుడు సూపు పొందుతున్నాను అన్నాడు. సామెత గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనంలో సాక్ష్యమే మనిషిని రక్షిస్తుంది. కనుక మన సాక్ష్యం ఎందుకు చెప్పాలి? అది రుణం తీర్చుకోవాలి, అది ఒక భారం మోపడిని దించుకోవాలి. అలాగా నువ్వు సాక్ష్యము చెప్పడానికి ఎట్లా చెప్పాలనో కూడా, ఏ విధంగా చెప్పాలనో నీకు వేళ్ళు కూడా పెట్టి చూపించిన. కనుక రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద ఈ భారం ఉంది. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్పి నీ వీధిలో, నీ ఇంట్లో, నీ జీవితం ద్వారా సాక్ష్యం చెప్పు, నీ మాటల ద్వారా సాక్ష్యం చెప్పు. ఇంట్లో వాళ్లకు జీవితము చూపించు, బయట వాళ్ళందరికీ జీవితంతో పాటు మాటల ద్వారా సాక్ష్యం చెప్పు. అప్పుడు అనేక మంది రక్షించబడతారు. అలాగ ఆంద్రేయ తన ఇంట్లో వాళ్ళను సాక్ష్యం ద్వారానే తన తమ్ముడిని తీసుకొచ్చిన ప్రభులోకి, అలాగే సాక్ష్యం ద్వారా తన ఊళ్ళో ఉన్నటువంటి ఫిలిప్పును తీసుకొచ్చినాడు. ఫిలిప్పు వెళ్ళి నతనేలు తీసుకొని వచ్చినాడు. ఈ రీతిగా సాక్ష్యము ద్వారా ఒకరినొకరు తీసుకొని వచ్చి ప్రభులో నడిపించి, వ్యక్తిగత సువార్త, వ్యక్తిగత సాక్ష్యమే అనేకులు ప్రభులోకి నడిపిస్తారు. కనుక అట్టి కృప మనందరికీ ఉండాలని నేను ఆశపడుతున్నాను. సభలు చేయలేని పని, పెద్ద టీవీలోనూ చెప్పలేని పని నువ్వు వ్యక్తిగతంగా అనేక మంది రక్షించవు. యేసు ప్రభు శిష్యులందరూ వ్యక్తిగతంగానే రక్షించమన్నారు. కనుక నీవు కూడా వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారు. దేవుడు తన మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనంలో దేవుడను నేనే, మీరే నా సాక్షులు అన్నారు.
అపోస్తుల గారి మొదటి అధ్యాయం 8వ వచనంలో మీరు నాకు సాక్షులయ్యుండుడి అన్నారు. అవును ప్రభా, ఆయన యోహాను భూమి మీదకి వచ్చింది, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్టు అతను సాక్షిగా భూమి మీదకి వచ్చినాడు. ప్రభా, మీరు భూమి మీదకి వచ్చింది సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అలాగే పౌలు రక్షించబడింది, బాగుపడింది అల్పులకు గనులకు సాక్ష్యం ఇవ్వడానికి. ప్రభా, గుడ్డివాడు చూపు పొందింది, అతడు నేను మునుపు గుడ్డివాడిని ఎప్పుడు చూపు పొందినాను అని సాక్ష్యం ఇచ్చినాడు. అలాగే సాక్ష్యము ప్రజలను రక్షిస్తుందని యోహాను సువార్త 14 తండ్రి సామెత కింద 14:5 వచ్చిన సెలవు ఇచ్చినారు. కనుక మేమందరం కూడా సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యము ఎందుకు చెప్పాలంటే అది రుణం, భారం మా మీద మోపబడింది. చెప్పాలి. ఎప్పుడు చెప్పాలో 4 వేల ద్వారా కూడా చెప్పినాం. యేసు ప్రభు నమ్మకం ముందు ఉన్న జీవితం, ఒక 2-3 మాటలు. యేసు ప్రభును ఎందుకు నమ్ముకున్నావు, ఎవరి ద్వారా నమ్ముకున్నావు, అక్కడ మాటలు. నమ్ముకున్న తర్వాత ఎలా బ్రతుకుతున్నామో ఇక్కడ మాటలు. నమ్మకపోతే ఎలాగ బ్రతికి, ఎలాగ జీవించాము, ఎలాగంటి పరిస్థితులు ఉంటే మనం అది చెప్పినట్లయితే ప్రజలు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ సాక్ష్యము వాళ్ళని రక్షిస్తుంది. కనుక అట్టి భాగ్యము నాకు, మా ఇంటి వారికి, సంఘస్థులకు, భూమి మీద యేసు మీద ప్రతి ఒక్కరికి భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ కృప మీకు, మీ కుటుంబానికి తోడైనను గాక. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ దేవుని వాక్యం విందాం. దైవ దీవెన పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రేమ, సంతోషం, సమాధానమందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.